ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ సందర్భముగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాము. అయితే ఈసారి ఆదివారము రోజు ఉగాది పండుగ రావటము వలన ఆదివారానికి ఆధిపత్యం ఎవరు? ఈసారి రవి రాజు అయినాడు, అలాగే చంద్రుడు మంత్రి అయినాడు. సరే, మిగతా వాళ్ళవి ఎలా ఉండినా గ్రహస్థితులు ముఖ్యముగా రాజు మంత్రిని బట్టి కదా వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. అందువలన ఈ రవి రాజు అయినటువంటి దాని వల్లను పైగా రేవతి నక్షత్రం అనేటువంటిది కూడా ఉన్నది. వీటన్నిటినీ మనము చూస్తూ ఉన్నప్పుడు ముందు రోజే రేవత్యంతం మీనరాశిలో షష్టగ్రహ కూటమి అమావాస్య అనేటువంటి దాని ప్రభావం అనేటువంటిది ఒకటిన్ను, రెండవది తెల్లవారితే ఉగాది పండుగ అనంగా ఆదివారము రోజు అనేటువంటిది ఉంటుంది. ఈ ఆదివారము రవి ప్రాధాన్యత, అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం. ఎవరెవరి జాతకములో అయితే రవి ఉచ్చదశలో ఉంటాడో లేదా సింహలగ్నాధిపతి అయినటువంటి రవి సింహములోనే ఉంటే గాని, అలాగే చంద్రుడు స్వక్షేత్రములో ఉంటే గాని, లేదా ఉచ్చదశలో ఎవరి జాతకములో అయితే చంద్రుడు ఉంటాడో వాళ్లకు గాని చాలా అద్భుతమైనటువంటి యోగాలు అనేటువంటిది తెలుసుకోవాలి ఈసారి. ఎందుకు? షష్టగ్రహ కూటమి ప్రభావము అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి. అందువలన ఈ ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ అనేటువంటిది ఈ సంవత్సరము ప్రజలకు చాలా కీలకమైనటువంటి ఇదిగా మనము భావించాలి. ముందు రోజే షష్టగ్రహ కూటమి, ఆ తర్వాత గ్రహాలు ఎక్కడివక్కడ మళ్ళీ మార్పులు అవి చేసుకోబోతున్నాయి. కాబట్టి ఆ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఎవరెవరి జాతకములో ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యత. రాశి ప్రకారముగా చెప్పడం జరుగుతూ ఉన్నది. రాశి ఫలాల రీత్యా ఎవరెవరికి ఎలా ఉంటుందో చెప్తాం. కానీ ఈ రవి ఉండేటువంటిది, చంద్రుడు ఉండేటువంటి యొక్క ఇది, ముందు రోజు ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము, అప్పుడు ఎవరి వ్యక్తిగత జాతకము వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తెలుసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు చేసుకుంటారు అని తెలియజేస్తూ, ఈ సంవత్సరము మొదటగా మేషరాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి 2025 సంవత్సరం అంతా మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అగౌరవము 7. ఈ సంవత్సరము ఇలా ఉన్నది. ఈ సంవత్సరము యువతలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతూ ఉంటాం మనం. ఒక భాష మనం మామూలుగా వాడుక భాష మాట్లాడుతూ ఉంటాం. దానికి అర్థం ఏమిటి అంటే ఇప్పుడు యువత అనేటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతారు ఈ సంవత్సరము. అంటే కొంతమంది దేశ రక్షణకు వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే ఇప్పుడు నిన్న సునీతా విలియమ్స్ ఈమె వెళ్ళి వచ్చింది కదా, అలా మామూలుగా ఈ సాంకేతిక రంగంలో వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగాని శాస్త్రము ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి చోటికి వెళ్ళవలసినటువంటి వాళ్ళు, తర్వాత దేశ సరిహద్దులలో మామూలుగా ఇప్పుడు ఈ యువత చాలామంది ఈ దేశ సరిహద్దులను కాపలా గాయడానికి వెళ్ళేటువంటి విధానానికైతేనేమిటి, పోలీసు వ్యవస్థ అయితే ఏమిటి, రక్షణ రంగానికి వెళ్ళటం అనేటువంటిది అయితే ఏమిటి, తర్వాత
విమానయాన సంస్థలు కావచ్చు, ఇలా కీలకమైనటువంటి పోస్టులు ఏమున్నాయో వాటి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశమే కాకుండా రాజకీయాల వైపు కూడా యువత ఈసారి పెద్ద ఎత్తున వాళ్ళు ఆ దృష్టి పెడతారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది మార్చి 29 అమావాస్య నుండి ప్రారంభమవుతూ ఉన్నది మేషరాశి వాళ్లకు. పైగా శనివారం నాడు ప్రారంభం అనేటువంటిది గ్రహించాలి. మార్చి 29 అమావాస్య, శనివారము, షష్టగ్రహ కూటమి అన్నీ ఉన్నప్పుడు ఏలినాటి శని అనేది ప్రారంభమవుతూ ఉన్నది. అందువలన మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి. అయిన వాళ్లతో కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటూ జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడవాల్సినటువంటి అవసరము. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ విజయము సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు అనేటువంటివి ఉన్నా కూడా వాటి వలన కొన్ని ఇబ్బందులు పడినా విజయము సాధిస్తారు అనేటువంటిది చెప్పవచ్చును. భూముల వలన సమస్యలు, భూ క్రయ విక్రయాలలో కానీ లేదా భూములను నమ్ముకొని చేసేటువంటి విధానాల్లో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును. ఇంతవరకు మా జీవితము 3 పువ్వులు 6 కాయలుగా చాలా కష్టపడి పైకి ఎక్కొచ్చాము, మాకు ఇబ్బంది లేదు అని అనుకోవచ్చును. కానీ గతంలో మీరు ఎవరికైనా ఏదైనా వీడు మనల్ని ఏం చేస్తాడులే, ఏముందిలే అని ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు గనక ఎదటి వాళ్లకు పెట్టి ఉంటే అవి చాలా పెద్దవిగా అయి ఈసారి మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉండవచ్చును అనేది తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా విద్యార్థులకైతే చాలా అద్భుతముగా ఉంటుంది. చాలా బాగుంది. విద్యార్థులకు మంచి మెడల్స్ సాధిస్తారు, అనుకున్నవి సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు, విజయం లభిస్తుంది. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు లభిస్తాయి. కొత్తగా రావాలనుకునేటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండి వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము, రైతులకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరము. వీళ్ళకు ఆడవాళ్లకు, ఈ రాశి వాళ్లకు ఇంకా అద్భుతముగా ఉండబోతున్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ, కళారంగములో ఉండేటువంటి వాళ్ళ కళలు అని ఉంటాయి, నృత్యము, సంగీతము, సాహిత్యము, ఇంకేవేవో ఉంటాయి కొంచెం. ఇవన్నీ వీళ్లకు కొంచెము జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు దగ్గరి వరకు వచ్చి కొన్ని ఉపయోగాలు, ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా అడుగులు వేసి మీరు విజయము పొందవలసినదిగా తెలియజేస్తూ జయోస్తు.